సాయమని అది చూడు మీ డ్రెస్ ఏది అడే బాబాయ్ వచ్చా కదా బాబు చూద్దాం ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా మనం ఎడపల్లి మండలంలో కూడా ప్రతి ఓటర్కి కూడా మనకు వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారం దాన్ని పంపిణీ చేస్తున్నాము. ఈరోజు 3వ రోజు. దాదాపు ఇప్పటి వరకు 15,000 ఫామ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చేసిన 30వ తారీఖు వరకు ఈ ఎన్యూమరేషన్ ఫారం అందరికీ అందిస్తాము. తర్వాత నెక్స్ట్ మన జూలై 2వ తారీఖు నుంచి మనం మళ్ళీ వాటిని వాపసు తీసుకోవడం జరుగుతుంది. సో ఓటర్లందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా పరిశీలించి ఒకటి 2 సార్లు చెక్ చేసుకొని 2002లో ఓటర్ లిస్టులో ఉన్నదా లేదా చెక్ చేసుకుంటే తర్వాత ఒకవేళ లేకపోతే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ ఇంకా వాళ్ళు లేకపోతే వాళ్ళ తాత కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు చెక్ చేసుకొని ఎస్ఐఆర్ ఫామ్లో నమోదు చేసిన తర్వాత మాకు ఫామ్ని అందిస్తే మా బిఎల్ఓలకు అందిస్తే మేము మళ్ళీ ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్ని జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మాకు ఇవ్వాల్సిందే కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఏవైనా సందేహాలు డౌట్లు కానీ ఉంటే మా లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఓలు కూడా మీకు సహాయం చేస్తారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ voters.eci.gov.in అనే వెబ్సైట్లో మీకు కావాల్సిన వివరాలు మొత్తం అంటే 2002 ఓటర్ లిస్ట్ మొత్తం మీకు అందుబాటులో ఉంది. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని అప్లై చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనకు సౌకర్యాలు ఉంది కాబట్టి ఓటర్లు కూడా ఎవరు కూడా దానికి వెనుకాడకుండా వెంటనే మీరు మా బిఎల్ఓ ఇచ్చినటువంటి ఓటర్ ఫామ్ని పరిశీలించి మీరు అందులో వివరాలను నింపి పెట్టిన తర్వాత మా బిఎల్ఓకి ఇచ్చేయండి. తర్వాత మేము వాటిని పరిశీలించి తనిఖీ చేసి మేము ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో కూడా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఖాళీగా ఉన్నవారు లేదంటే ఇట్లా ఈ గవర్నమెంట్కు ఎలక్షన్ కమిషన్ సహాయం చేసుకున్నవారు అదేవిధంగా యువత పార్టీ తరఫున ఉన్న ఏజెంట్లు కానీ ఊళ్ళో ప్రజలకు దీని ఎస్ఐఆర్ విషయంలో అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో నమోదయ్యే విధంగా మీరు వాళ్ళకు తగిన జ్ఞానాన్ని తగిన సమాచారాన్ని అందించి కూడా మాకు సహాయం చేయవచ్చు. వాళ్ళకు రైటింగ్లో ఫామ్ నింపడానికి కూడా మీరు సహాయం చేయవచ్చు. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్క ఓటరు దీన్ని ఈ ఎన్యూమరేషన్ ఫారం నింపి మాకు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాబానా ఉప సర్పంచ్ గారు ఈరోజు మా మంగళపాడు గ్రామంలో అడిపల్లి తహసీల్దార్ ఎంఆర్ఓ గారు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామన్న గారి ఆధ్వర్యంలో బిఎల్ఓ గారు ఆర్ఐ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అండ్ వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంఆర్ఓ గారు గతంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మా గ్రామం తరపు నుంచి మా పంచాయతీ తరపు నుంచి 2 చదువుకున్న వారిని గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి ఎస్ఐఆర్ ఎలా నమోదు చేయాలి ఎలా ప్రక్రియని ఎలా అంటే దాని గురించి అవగాహన కానీ దాని ఫామ్ ఎలా నింపాలి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా గ్రామ పంచాయతీలో 2 వ్యక్తులను పెట్టి చదువుకున్న వ్యక్తులను పెట్టి 15-20 రోజుల్లో ప్రతి ఫామ్ని కూడా నింపే ప్రయత్నం చేస్తాం. మేము ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ నమోదులో
ప్రతి ఒక్క సభ్యుని ఓటర్ లిస్టులో ఉండేటట్టు చూస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.